ఓకే. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. స్క్రీన్ కనపడుతుందమ్మా అందరికి? ఎనీవన్ రెస్పాండ్? స్క్రీన్ కనపడుతుందమ్మా వైష్ణవి? Yes, sir. ఓకే, రైట్. సో ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేసుకునేటువంటి కాన్సెప్ట్ మీ యొక్క సివిల్ వాళ్ళకి ఫస్ట్ చాప్టర్కి సంబంధించినటువంటి చాప్టర్స్ ఏదైతే ఉన్నాయో వాటిని రివిజన్ క్లాస్ కింద ట్రీట్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం మెకానికల్కి వచ్చేసరికి రెగ్యులర్ క్లాస్ లాగా ట్రీట్ చేయండి. సో ఇప్పుడు ఏంటి అంటే బోత్ సివిల్ అండ్ మెకానికల్కి ఇద్దరికి కూడా ఈ యొక్క స్టాటిక్స్ సంబంధించి కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకుందాం. అంటే 3 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు, 10 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు, ఫస్ట్ చాప్టర్కి సంబంధించి ఏదైతే ఉన్నాయో వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ముందుగా ఈ యొక్క షార్ట్ ఆన్సర్స్ అనేవి లాస్ట్లో డిస్కస్ చేద్దాం. ముందుగా మనకి కావాల్సింది ఏంటి అంటే ఇవి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అడుగుతారు. ఫైండ్ ద magnitude అండ్ డైరెక్షన్ ఆఫ్ ద రిజల్టెంట్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిస్టమ్ ఆఫ్ కాంకరెంట్ ఫోర్సెస్ అని చెప్పి ఫోర్సెస్ ఇస్తారు, ఇలా ఇస్తారు. లేదా ఇంకొక మోడల్ ఎలా అడుగుతారు అంటే ఇదిగోండి ఇలాంటి డయాగ్రామ్ ఇచ్చి దీని యొక్క రిజల్టెంట్ యొక్క మ్యాగ్నిట్యూడ్ డైరెక్షను ఫైండ్ అవుట్ చేయమంటారు. సో అసలు మీకు ఫస్ట్ అర్థం కావాల్సినటువంటి కాన్సెప్ట్ ఏంటి అంటే మనకి రిజల్టెంట్ అనేది కావాలి. అంటే నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ మనకి ఇచ్చినప్పుడు, ఇఫ్ నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఆర్ గివెన్ ఇన్ ఏ సిస్టమ్, నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ అనేవి మనకి ఇచ్చినప్పుడు, ఇలా నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఇచ్చినప్పుడు యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద రిజల్టెంట్ విత్ ద హెల్ప్ ఆఫ్ రిజల్టెంట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా హెచ్ స్క్వేర్ ప్లస్ సిగ్మా వి స్క్వేర్. Resultant equal to sigma h square plus sigma v square, and angle of the resultant can be given by theta equal to tan inverse of sigma v by sigma h. సో ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇట్ ఈస్ ద magnitude of the resultant force. నెక్స్ట్ యాంగిల్ అంటే ఐ మీన్ డైరెక్షన్ ఆఫ్ ద రిజల్టెంట్ ఫోర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రెండు క్వశ్చన్స్ ఇంపార్టెంట్. ఈ రెండు క్వశ్చన్స్ కూడా మనకి ఇంపార్టెంట్ అన్నమాట. సో కాబట్టి ఇక్కడ రిజల్టెంట్ ఇక్కడ చూడండి, ఏ పాయింట్ ఈజ్ యాక్టెడ్ అపాన్ బై ఏ సిస్టమ్ ఆఫ్ ఫోర్ ఫోర్సెస్ ఇచ్చారు. ఇలాంటి ఒక సిస్టమ్ ఉంది, దానికి మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు, డైరెక్షన్ ఆఫ్ ద రిజల్టెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. రిజల్టెంట్ ఫోర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజల్టెంట్ ఈక్వల్ టు ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా హెచ్ స్క్వేర్ ప్లస్ సిగ్మా వి స్క్వేర్, అండ్ డైరెక్షన్ వచ్చేసరికి థీటా ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఆఫ్ సిగ్మా వి బై సిగ్మా హెచ్. రేపు మీకు ఎగ్జామ్లో అడిగేటువంటి మోడల్ 10 మార్క్స్కి అడిగేటువంటి క్వశ్చన్ ఇలాంటి మోడలే వస్తుంది. సో ఈ ప్రాబ్లం మోడల్ కనుక మీరు నేర్చుకుంటే ఈజీగా 10 మార్క్స్ మనం క్యారీ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజల్టెంట్లో సిగ్మా హెచ్ అంటే ఏంటి? సిగ్మా హెచ్ అంటే ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ద నోట్ చేసుకోండి, ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ హారిజాంటల్ కాంపోనెంట్స్. ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ హారిజాంటల్ కాంపోనెంట్స్ అన్నమాట. హారిజాంటల్ కాంపోనెంట్స్. సో అందరూ కూడా ఈ యొక్క డయాగ్రామ్ అనేది డ్రా చేసుకోండి అమ్మా. ఒకసారి డయాగ్రామ్ అనేది డ్రా చేసుకుంటే మీకు ఈజీ అవుతుంది. ప్లస్ మీ యొక్క క్యాలిక్యులేటర్స్ కూడా దగ్గర పెట్టుకోండి. ఓకే, డ్రా చేసుకున్నారా అందరూ కూడా? 4 ఫోర్సెస్
100 న్యూటన్స్, 200 న్యూటన్స్, ఇక్కడ 30 డిగ్రీస్, 30 డిగ్రీస్, 200 న్యూటన్స్, ఇక్కడ 30 డిగ్రీస్, 300 న్యూటన్స్, 45 డిగ్రీస్. ఇది మన యొక్క ఫోర్స్ సిస్టమ్. ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు మీరు ఏం భయపడాల్సిన పని లేదు. మనకి ఫస్ట్ తెలియాల్సింది ఏంటంటే magnitude of the resultant R equal to square root of sigma h square plus sigma v square. Direction of the resultant theta equal to tan inverse of sigma v by sigma h. ఇది మీకు తెలియాలి. నెక్స్ట్ సిగ్మా హెచ్ అంటే ఏంటి? ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ద హార్జాంటల్ కాంపోనెంట్. హార్జాంటల్ అంటే ఏంటంటే ఫోర్స్ ఇలా ఉంటే హార్జాంటల్ కాంపోనెంట్ అంటాం. నెక్స్ట్ సిగ్మా వి వచ్చేసరికి ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ద వర్టికల్ కాంపోనెంట్స్. ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ వర్టికల్ కాంపోనెంట్స్ అన్నమాట. సో ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఫోర్స్ యొక్క డైరెక్షన్ ని బేస్ చేసుకుని మనం చేస్తాం. ఫోర్స్ యొక్క డైరెక్షన్ అంటే మీరు సిగ్మా ఇక్కడ చూడండి, ఇది మన యొక్క కోఆర్డినేట్ సిస్టమ్. చాలా జాగ్రత్తగా చూడండి. ఇది ఎక్స్ యాక్సిస్, పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. ఇది నెగిటివ్ ఎక్స్ యాక్సిస్. ఇది పాజిటివ్ వై యాక్సిస్. ఇది నెగిటివ్ వై యాక్సిస్. ఇప్పుడు నువ్వు సిగ్మా హెచ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అది సిగ్మా హెచ్ అంటే ఏంటి అంటే ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ద హార్జాంటల్ కాంపోనెంట్స్. నన్ను చాలా జాగ్రత్తగా చూడండి. రైట్ హార్జాంటల్ అంటే ఎలా ఉంటుంది? రైటా లెఫ్టా మాత్రమే ఉంటుంది. రైట్ ఆర్ లెఫ్ట్. హార్జాంటల్ అంటే ఇలా ఎర్త్కి ప్యారలల్ గా ఉండేదాన్ని హార్జాంటల్ అంటారు. సో రైటా లెఫ్టా అనేది డిసైడ్ చేసుకోండి. ఓకే, ఫోర్స్ యొక్క ఇది చూడండి, ఈ యొక్క యారో మార్క్ అనేది రైట్ హ్యాండ్ వైపు యాక్ట్ అవుతుందా, లెఫ్ట్ హ్యాండ్ వైపు యాక్ట్ అవుతుందా చూసుకోండి. సిగ్మా హెచ్ చేసేటప్పుడు రైట్ హ్యాండ్ వైపు యాక్ట్ అయితే దానికి పాజిటివ్ సైన్ తీసుకోండి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కనుక యాక్ట్ అయితే దానికి నెగిటివ్ సైన్ తీసుకోండి, మైనస్ సైన్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ సిగ్మా వి అంటే ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ద వర్టికల్ కాంపోనెంట్స్ అన్నాం. వర్టికల్ అంటే అది అప్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుందా, డౌన్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుందా మాత్రమే చూసుకోండి. ఇప్పుడు చూడండి, 200 న్యూటన్స్ అనేటువంటి ఫోర్సు మీకు క్లియర్గా అప్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. సో అప్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అయ్యేటప్పుడు మీరు దానికి పాజిటివ్ సైన్ తీసుకోండి. డౌన్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అయితే దానికి నెగిటివ్ సైన్ అనేది తీసుకోవాలి. సో అప్వర్డ్ కాబట్టి ప్లస్, డౌన్వర్డ్ కాబట్టి మైనస్. ఇప్పుడు ఈ యొక్క కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకుంటే ఎక్స్ అనేది ఎటువైపు ఉంది? రైట్ హ్యాండ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి రైట్ హ్యాండ్ కాబట్టి పాజిటివ్ సైన్ తీసుకుంటారు. వై అనేది ఏ డైరెక్షన్లో ఉంది? అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది. అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి ప్లస్ సైన్ తీసుకుంటారు. నెక్స్ట్ ఎక్స్ డాష్ అనేది ఏ వైపు ఉంది? నెగిటివ్ అంటే లెఫ్ట్ హ్యాండ్ డైరెక్షన్లో ఉంది. లెఫ్ట్ హ్యాండ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి దానికి మైనస్ సైన్ తీసుకుంటారు. నెక్స్ట్ వై డాష్ వచ్చేసరికి డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంది. యారో మార్క్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి మైనస్ సైన్ తీసుకుంటారు. ఇది ఫస్ట్. ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే ఈ యొక్క సిగ్మా హెచ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. అందరికీ అర్థమైందమ్మా? ఏదైనా డౌట్ ఉందా? కొత్తగా జాయిన్ అయినటువంటి వాళ్ళు, సివిల్ అండ్ మెకానికల్ కూడా. సో ఫస్ట్ ఏం చేస్తానంటే నేను సిగ్మా హెచ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాను. సిగ్మా హెచ్ ఈక్వల్ టు ఫస్ట్ ఫోర్స్ ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తా, 100 న్యూటన్స్. చాలా జాగ్రత్తగా చూడండి, వెరీ సింపుల్ ప్రాబ్లం. 100 న్యూటన్స్ యొక్క యారో మార్క్ అనేది రైట్ సైడ్ యాక్ట్ అవుతుందా, లెఫ్ట్ సైడ్ యాక్ట్ అవుతుందా? టెల్ మీ ఎనీవన్. యారో మార్కు మీకు రైట్ హ్యాండ్ డైరెక్షన్లో చూపిస్తుందా, లెఫ్ట్ హ్యాండ్ డైరెక్షన్లో చూపిస్తుందా? ధన్వీర్, Right. ఎటువైపు? Right, sir. రైట్ హ్యాండ్. రైట్ హ్యాండ్ కాబట్టి ఏం తీసుకోవాలి? పాజిటివ్ సైన్ తీసుకోవాలి. పాజిటివ్ సైన్ తీసుకోవాలి అంటే ప్లస్ 100. దీనికి హారిజాంటల్ కాంపోనెంట్ లాస్ట్ క్లాస్లో మనం చేసాం. హారిజాంటల్ కాంపోనెంట్ 100 కాస్ 30 డిగ్రీస్, 100 సైన్ 30 డిగ్రీస్. మీరు చేశారు కదా, ఎఫ్ ఎక్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎఫ్ కాస్ థీటా అండ్ ఎఫ్ వై చేసినప్పుడు ఎఫ్ సైన్ థీటా అనేది చేశారు. ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ కాస్ థీటా, ఎఫ్వై ఈక్వల్ టు ఎఫ్ సైన్ థీటా అనేది చేశారు. సో ఇప్పుడు 100 అనేది ఉంది.
హారిజాంటల్ తో చేసేటువంటి యాంగిల్ తీసుకోవాలి. ఇదిగోండి, ఈ డాటెడ్ లైన్ ఏదైతే ఉందో అది హారిజాంటల్ లైన్. ఆ బేస్ లైన్ తో ఈ యొక్క 100 న్యూటన్స్ అనేది ఎంత యాంగిల్ చేస్తుంది? 30 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది కాబట్టి సో కాస్ 30 డిగ్రీస్ తీసుకోవాలి. అక్కడతో ఆ 100 న్యూటన్స్ ఫోర్స్ యొక్క వర్క్ అయిపోయింది. నెక్స్ట్ 200 న్యూటన్స్. 200 న్యూటన్స్ ఫస్ట్ యారో మార్క్ అనేది రైట్ హ్యాండ్ డైరెక్షన్ ఉందా, లెఫ్ట్ హ్యాండ్ డైరెక్షన్ ఉందా? లెఫ్ట్ హ్యాండ్ రైట్ సార్. హ్యాండ్ రైట్ హ్యాండ్ కాదు, లెఫ్ట్ హ్యాండ్. యారో మార్క్ ఎటువైపు ఉంది మీకు? లెఫ్ట్ హ్యాండ్ డైరెక్షన్ లో ఉంది. ఓకే, అర్థమైందమ్మా? ఇందాక ఎవరు రైట్ అన్నారు. 200 న్యూటన్స్ లెఫ్ట్ హ్యాండ్ డైరెక్షన్ లో ఉన్నది. సో కాబట్టి ఈ ప్లస్ తీసుకోవాలా, మైనస్ తీసుకోవాలా? లెఫ్ట్ మైనస్ సార్. మైనస్ సార్. లెఫ్ట్ లెఫ్ట్ అయితే మైనస్ తీసుకోవాలి. సో కాబట్టి మైనస్ 200 కాస్ యాంగిల్ ఎంత తీసుకోవాలో చెప్పండి. 60 degrees. 60 సార్. 60 డిగ్రీస్. కాస్ 60 డిగ్రీస్. 200 కాస్ 60 డిగ్రీస్. 60 డిగ్రీస్ ఎందుకు తీసుకున్నాం? ఇది హారిజాంటల్ తో చేసేటువంటి యాంగిల్. హారిజాంటల్ తో చేసేటువంటి యాంగిల్ 30 డిగ్రీస్ కాబట్టి ఇక్కడ హారిజాంటల్ తో చేసేటువంటి యాంగిల్ కావాలి మీకు. వర్టికల్ తో చేసే యాంగిల్ 30 డిగ్రీస్, హారిజాంటల్ తో చేసే యాంగిల్ ఎంత అవుతుంది? 60 డిగ్రీస్ అవుతుంది. ఓకే, వెయిట్ 1 minute. ఓకే, నౌ నెక్స్ట్ ఫోర్స్ 200 న్యూటన్స్ ఉంది. 200 న్యూటన్స్. ఇప్పుడు అది యాక్చువల్గా మీరు సిగ్మా హెచ్ చేసేటప్పుడు అమ్మా రైటా లెఫ్టే చూసుకోండి. అది వర్టికల్లో అప్వర్డ్ డౌన్వర్డ్ అనేది మీకు అనవసరం. ఓన్లీ రైట్ ఆర్ లెఫ్ట్. 200 న్యూటన్స్ ఇప్పుడు రైట్ సైడ్ యాక్ట్ అవుతుందా, లెఫ్ట్ సైడ్ యాక్ట్ అవుతుందా చెప్పండి. ఈ కింద ఉన్నటువంటి 200 లెఫ్ట్ సైడ్ సార్. లెఫ్ట్ హ్యాండ్. సో కాబట్టి ఏ సైన్ తీసుకోవాలి? మైనస్ సైన్ తీసుకోవాలి. మైనస్ 200 యాంగిల్ ఏమవుతుంది? కాస్ ఈ 30 డిగ్రీస్ ఇచ్చారు. 30 డిగ్రీస్ దేంతో చేసేటువంటి యాంగిల్? వర్టికల్ తో చేసే యాంగిల్. కానీ నీకు కావాల్సింది ఏంటి? హారిజాంటల్ తో చేసే యాంగిల్. సో టోటల్ యాంగిల్ 90 డిగ్రీస్ కాబట్టి 90లో 30 తీసివేస్తే 60 డిగ్రీస్ అనేది ఉంటుంది. సో 200 కాస్ 60 డిగ్రీస్. 200 కాస్ 60 డిగ్రీస్. నెక్స్ట్ ఫోర్స్ 300 న్యూటన్స్. 300 న్యూటన్స్ రైట్ సైడ్ యాక్ట్ అవుతుందా, లెఫ్ట్ సైడ్ యాక్ట్ అవుతుందా? రైట్ సైడ్ సార్. రైట్ సైడ్ యాక్ట్ అవుతుంది. రైట్ సైడ్ కాబట్టి ఏం చేయాలి? ప్లస్ సైన్ తీసుకోవాలి. 300 కాస్ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ విత్ ద హారిజాంటల్. హారిజాంటల్తో ఎంత యాంగిల్ ఉందమ్మా? 45 డిగ్రీస్ ఉంది. సో కాబట్టి 45 డిగ్రీస్ అనేది తీసుకోవాలి. అక్కడతో 4 ఫోర్సెస్ ని కూడా మనం కవర్ చేసాం. సో దీన్ని సింప్లిఫై చేసి సిగ్మా హెచ్ ఎంత వచ్చిందో చెప్పండి. 98.73 సార్. 98.73. వాట్ అబౌట్ రిమైనింగ్ పర్సన్స్? వైష్ణవి, మృదుని? $98.73 న్యూటన్స్. సిగ్మా హెచ్ వాల్యూ ఇది. వెరీ గుడ్. రిమైనింగ్ పర్సన్స్కి వచ్చిందా, రాలేదా? 100 కాస్ 38 ఇదంతా కూడా క్యాలిక్యులేటర్తో సింప్లిఫికేషన్. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అంటే యూ హ్యావ్ టు గో ఫర్ ద సిగ్మా వి చేయాలి. ఓకే, సిగ్మా వి చేసేటప్పుడు వీఆర్ ఫోకసింగ్ ఆన్ ఓన్లీ వర్టికల్ డైరెక్షన్స్ ఓన్లీ. వర్టికల్ మీన్స్ ద ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ ఇన్ ద అప్వర్డ్ డైరెక్షనా, డౌన్వర్డ్ డైరెక్షనా చూసుకోండి అంతే. రైటా లెఫ్టా అనేది మీకు అనవసరం. వర్టికల్ సిగ్మా వి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు
we are focusing on only upward direction or downward direction only. సో ఫస్ట్ ఫోర్స్ 100 న్యూటన్స్ ఉంది. ఈ 100 న్యూటన్ అప్వర్డ్ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుందా, డౌన్వర్డ్ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుందా చెప్పండి. upward, sir. అప్వర్డ్ కాబట్టి ఏమవుతుంది, ఏ సైన్ తీసుకోవాలి మనం, Plus. పాజిటివ్ సైన్ తీసుకోవాలి. సోమేశ్వరరావు వెరీ గుడ్. వాట్ అబౌట్ రిమైనింగ్ పర్సన్స్ కూడా రెస్పాండ్ అవ్వాలి. ఓకే, 100 న్యూటన్స్ అప్వర్డ్ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇది వర్టికల్ ఫోర్స్ కాబట్టి ఎఫ్ కాస్ థీటా తీసుకుంటామా, ఎఫ్ సైన్ థీటా తీసుకుంటామా? సైన్ థీటా అనేది తీసుకోవాలి. Sin సో theta. సైన్ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ విత్ ద హారిజాంటల్ ఓన్లీ, హారిజాంటల్ తోనే యాంగిల్ అనేది తీసుకోవాలి. సో సైన్ 30 degrees. నెక్స్ట్ సెకండ్ ఫోర్స్ అమ్మ 200 న్యూటన్స్. 200 న్యూటన్స్ ఎటువైపు యాక్ట్ అవుతుంది, అప్వర్డ్ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది. అప్వర్డ్ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది కాబట్టి ప్లస్ సైన్ తీసుకుంటాం. సో 200 సైన్ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ విత్ ద హారిజాంటల్ ఈజ్ 60 degrees, నాట్ 30. 30 మీదని ఇక వదిలేసేయండి మీరు. 30 degrees ని 60 degrees గా కన్వర్ట్ చేశారు. హారిజాంటల్ తో చేసే యాంగిల్ తీసుకుంటున్నాం మనం. సో సైన్ 60 degrees తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ 200 న్యూటన్స్ ఉంది. 200 న్యూటన్స్ ఏ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుందమ్మా, డౌన్వర్డ్ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది. సో డౌన్వర్డ్ డైరెక్షన్ కాబట్టి ఏ సైన్ తీసుకోవాలి, మైనస్ సైన్ తీసుకోవాలి. సో 200 సైన్ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ విత్ ద హారిజాంటల్ ఈస్ 60 degrees. సో కాబట్టి 200 సైన్ 60 degrees. నెక్స్ట్ ఫోర్త్ ఫోర్స్, ఐ మీన్ లాస్ట్ ఫోర్స్ 300 న్యూటన్. 300 న్యూటన్ కూడా యారో మార్కు అప్వర్డ్ ఉందా, డౌన్వర్డ్ ఉందా, ఏ డైరెక్షన్ లో ఉంది? 300 న్యూటన్స్ Downward, sir. డౌన్వర్డ్ ఉంది కాబట్టి యూ హ్యావ్ టు టేక్ మైనస్ 300 సైన్ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఈస్ 45 degrees. నౌ సింప్లిఫై దిస్, టెల్ మీ ద వాల్యూ ఆఫ్ సిగ్మా వి. 100 సైన్ 30 ప్లస్ 200 సైన్ 60 మైనస్ 200 సైన్ 60 మైనస్ 300 సైన్ 45 ఎంత వచ్చిందమ్మా? Minus 162.13, sir. మైనస్ Minus 162.13 న్యూటన్స్. సో ఇక్కడతో ఈ యొక్క ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ కూడా అయిపోయింది. సిగ్మా హెచ్ క్యాలిక్యులేట్ చేసావు, సిగ్మా వి క్యాలిక్యులేట్ చేసావు. నెక్స్ట్ మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద రిజల్టెంట్. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్ ఈస్ ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా హెచ్ స్క్వేర్ ప్లస్ సిగ్మా వి స్క్వేర్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా హెచ్ వాల్యూ 98.73 హోల్ స్క్వేర్ ప్లస్ సిగ్మా వి వాల్యూ మైనస్ 162.13 హోల్ స్క్వేర్. సో సింప్లిఫై దిస్, టెల్ మీ ద ఆన్సర్. One eighty 189.8, sir. Very good. What about remaining persons? 189.82, sir. Okay, I will check. 98.73 square plus 162.13 square. Square root answer 189.82 newtons. So it is the resultant, a magnitude of the resultant force. సో ఇక్కడతో ఒక ఆన్సర్ కంప్లీట్ అయింది. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద రిజల్టెంట్ అనేది ఫైండ్ అవుట్ చేశారు. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ ఫోర్స్. డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్. డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ వచ్చేసరికి ఆర్ ఈక్వల్ టు నాట్ ఆర్, దట్ ఈస్ థీటా ఈక్వల్ టు tan inverse of theta equal to tan inverse of sigma v by sigma h. Algebraic sum of the vertical components by algebraic sum of the horizontal component. So what is the value of sigma v? Minus 162.13 by algebraic sum of the horizontal component is 98.73. Now tell me the value of theta. Minus 58.66, sir. Minus 162.13 by 98.73
tan inverse of how much అమ్మా minus 58.66 degrees. This is the direction of the resultant force. వచ్చిందా రాలేదా ఎవరికైనా డౌట్? వైష్ణవి ఓకే. minus 58.66. సుహాష్ అర్థమైందమ్మా మోడల్? ఎస్ సార్ అర్థమైంది. మురారి అర్థమైంది సార్. ఓకే. ధన్వీర్ ఓకేనా? Right, sir. ఇది ఈ ప్రాబ్లం అమ్మ 2023లో 10 మార్క్స్కి వచ్చినది. ప్రీవియస్గా అడిగినటువంటి ప్రాబ్లం అండి ఇది. ప్రీవియస్గా అడిగినటువంటి ప్రాబ్లం ఇది. ఇలా అడిగాడు. ఇలా ఇచ్చినటువంటి ఫోర్స్ సిస్టమ్కి మనం ఇవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. సో బేసిక్గా మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఫండమెంటల్ ఏంటంటే రిజల్టెంట్ ఇలా సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అంటే 2 కంటే ఎక్కువ ఫోర్సెస్ ఇచ్చినప్పుడు, యాక్చువల్గా 3 కంటే 2 ఫోర్సెస్ ఇచ్చినప్పుడేమో ప్యారలలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్ అప్లై చేస్తాం. నేను ఒక ప్రాబ్లం కూడా చేపిస్తాను. 3 ఫోర్సెస్ ఇచ్చినప్పుడేమో లామిస్ థీరం ఫార్ములా అప్లై చేస్తాం. 3 కంటే ఎక్కువ ఫోర్సెస్ ఇచ్చినప్పుడు డైరెక్ట్లీ యూ హ్యావ్ టు గో ఫర్ దిస్ resultant r equal to square root of sigma h square plus sigma v square and theta equal to tan inverse of sigma v by sigma h. ఇది ఫండమెంటల్. మీకు మెకానిక్స్ చేసేటప్పుడు ప్రతిసారి కూడా ఇది మాత్రం మర్చిపోవద్దు. యాంగిల్ అనేది వర్టికల్తో ఇస్తే, కండిషన్ గుర్తుపెట్టుకోండమ్మా, యాంగిల్ అనేది వర్టికల్తో ఇస్తే దాన్ని హారిజాంటల్గా కన్వర్ట్ చేయండి. ఇది 30 degrees ఇచ్చాడు కాబట్టి వర్టికల్తో చేసేది 30 degrees కాబట్టి మనకి టోటల్ యాంగిల్ 90 degrees కాబట్టి మనకు కావాల్సింది హారిజాంటల్ యాంగిల్ కాబట్టి సో 90 - 30 చేస్తే 60 degrees వస్తుంది. ఆ లాజిక్ అనేది తెలియాలి. సో ఇక ఈ సిగ్మా హెచ్ చేసేటప్పుడు రైటా లెఫ్ట్ అనేది డిసైడ్ చేసుకోండి. రైట్ సైడ్ అయితే పాజిటివ్ తీసుకోండి, లెఫ్ట్ సైడ్ అయితే నెగిటివ్ తీసుకోండి. సిగ్మా వి అంటే వర్టికల్ కాబట్టి అప్వార్డా డౌన్వార్డా చూసుకోండి. అప్వార్డ్ అయితే పాజిటివ్ తీసుకోండి, డౌన్వార్డ్ అయితే నెగిటివ్ తీసుకోండి. సో పేపర్ అనేది ఈజీగా ఇవ్వాలి అనుకుంటే మీకు ఇలా డయాగ్రామ్ అనేది ఇస్తారు. ఓకే, డయాగ్రామ్ ఇచ్చి దాని సొల్యూషన్ అడుగుతారు. కానీ పేపర్ అనేది కొంచెం ట్విస్ట్ చేద్దాము అనుకుంటే వేరే విధంగా అడుగుతాడు. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళినా అందరూ చేశారా 6 members? ఎనీ డౌట్? ఏదైనా డౌట్ ఉంటే కనుక అడగండి అమ్మా. సో నౌ ఐ విల్ మూవ్ ఫర్ వన్ మోర్ ప్రాబ్లం, అనదర్ ప్రాబ్లం వితౌట్ హ్యావింగ్ ఎనీ డయాగ్రామ్. ఇది నోట్ చేసుకోండి. 2018లో అడిగినటువంటి ప్రాబ్లం. ఇది కూడా 10 మార్క్స్కి వచ్చిన డయాగ్రామ్. ఎవరు ఒక కొంత థియరిటికల్ ఇస్తారు, దాన్ని బట్టి మనం డయాగ్రామ్ డ్రా చేయగలగాలి. మన యొక్క మైండ్ అప్లికేషన్ అనేది ఇక్కడ డిసైడ్ అవుతుంది. ద ఫాలోయింగ్ ఫోర్సెస్ యాక్టింగ్ ఎట్ ఏ పాయింట్. ఎట్ ఏ పాయింట్ అంటే ఏంటి? ఆల్ ద ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ ఎట్ ఏ పాయింట్ మీన్స్ దట్ ఆర్ ద కాంకరెంట్ ఫోర్సెస్. అన్ని ఫోర్సెస్ కూడా ఒకే పాయింట్ దగ్గర యాక్ట్ అవుతాయి. అందులో ఫస్ట్ ఇచ్చినటువంటిది 25 newtons inclined at 35 degrees towards north of east. అదొకటి ఇచ్చాడు. 20 newtons towards north ఇచ్చారు. 30 newtons towards నార్త్ వెస్ట్ అన్నాడు. తర్వాత 20 newtons inclined at 20 degrees towards సౌత్ ఆఫ్ వెస్ట్ అన్నాడు. ఫస్ట్ మీకు తెలియాల్సింది ఏంటి అంటే ఒక కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకోండి. ప్రాబ్లం నోట్ చేసుకున్నారు కదా? ఈ కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకుంటే డైరెక్షన్స్ ఏంటి? ఇది ఏ డైరెక్షన్ అవుతుందో చెప్పండి. నార్త్ అయితే, ఇది నార్త్ అయితే ఇదేమైంది? ఈస్ట్. ఈస్ట్కి ఆపోజిట్ గా ఉండేది వెస్ట్, వెస్ట్. నార్త్ కి ఆపోజిట్ గా ఉండేది సౌత్. సౌత్. ఇదిగోండి ఇలా వస్తే
ఇలా వస్తే NEWS, న్యూస్. రైట్ హ్యాండ్ నుంచి రావాలి. అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. ఓకే, ఇలా రావాలి. అవే న్యూస్. 4 దిక్కులా ఉండేది న్యూస్ అన్నమాట. అలా గుర్తుపెట్టుకోండి, న్యూస్ అనేది రావాలి ఆర్డర్. మీకు ఇన్ కేసు ఎక్కడన్నా మర్చిపోయినా కూడా ఈ న్యూస్ అనేది రావాలి. ఆ ఆర్డర్ వచ్చిందా రాలేదా చూసుకోండి. NEWS అలా కలుపుకోవాలి. సో ఇప్పుడు డయాగ్రామ్ అనేది డ్రా చేయాలి. అది ఎలా అంటే, ఫస్ట్ మనం సేమ్ ఇందాక ఏదైతే తీసుకున్నామో అవే యాక్సెసెస్ ఇలా తీసుకుంటాం. ఫస్ట్ 25 న్యూటన్స్ inclined at 35 degrees towards north of east. ఇదిగోండి, ఇది నార్త్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్, ఇది సౌత్. 25 న్యూటన్స్ inclined at 35 degrees towards north of east. అంటే ఈ యొక్క 25 న్యూటన్స్ దేనికి మధ్యలో ఉంటుంది? నార్త్ Northeast. ఈస్ట్ కి మధ్యలో ఉంటుంది. సో నార్త్ కి ఈస్ట్ కి మధ్యలో ఒక లైన్ అనేది, ఒక ఫోర్స్ అనేది డ్రా చేసుకోండి. ఆ ఫోర్స్ యొక్క యాంగిల్ ఎంతమ్మా? 25 న్యూటన్స్. చాలా జాగ్రత్తగా చూడండి. ఫోర్స్ పెట్టేసేస్తారు, కానీ యాంగిల్ కావాలి కదా. యాంగిల్ 35 డిగ్రీస్ అన్నారు. ఈ 35 డిగ్రీస్ అనేది ఇక్కడ ఉన్నటువంటి యాంగిలా, ఇక్కడ ఉన్నటువంటి యాంగిలా? నార్త్ ఆఫ్ ఈస్ట్. ఆఫ్ తర్వాత ఏ డైరెక్షన్ అయితే ఉందో ఆ డైరెక్షన్ వైపు ఉన్నటువంటి యాంగిల్, దట్ ఈస్ 35 డిగ్రీస్ అనేది ఇక్కడ ఉంటుంది. అది అర్థమైందా? అర్థం కాలేదు? టువర్డ్స్ నార్త్ ఆఫ్ ఈస్ట్ నుండి 35 డిగ్రీస్ అనమాట. అది దాని యొక్క లాజిక్. ఆఫ్ తర్వాత ఏ డైరెక్షన్ ఉందో ఆ డైరెక్షన్ దగ్గర యాంగిల్ పెట్టుకోవాలి. ఓకే, అలా యూ గెట్ మై పాయింట్ ఆర్ నాట్? 35 డిగ్రీస్ అనేది నేను టువర్డ్స్ ఈస్ట్ వైపు ఎలా పెట్టాను? ఆఫ్ తర్వాత ఈస్ట్ ఉంది కాబట్టి ఈస్ట్ వైపు పెట్టాను. నెక్స్ట్ సెకండ్ ఫోర్స్ వచ్చేసరికి 20 న్యూటన్స్ టువర్డ్స్ నార్త్. అంటే సరాసరి 20 న్యూటన్స్ అనేది నార్త్ వైపు ఉన్నది, టువర్డ్స్ నార్త్. ఓకే, అంటే నార్త్ వైపు డైరెక్ట్గా ఉన్నది. నెక్స్ట్ ఇంకొకటి చూడండి, 30 న్యూటన్స్ టువర్డ్స్ నార్త్ వెస్ట్. అంటే ఎక్కడ ఉండాలి? నార్త్కి వెస్ట్కి, ఈ రెండు డైరెక్షన్స్కి మధ్యలో ఉండాలి. ఏదైనా యాంగిల్ ఏమైనా ఇచ్చాడా? ఇవ్వలేదు. కాబట్టి యాంగిల్ ఎంత అవుతుంది అంటే, నార్త్ వెస్ట్ అన్నప్పుడు ఈయన యొక్క మిడిల్ యాంగిల్ అవుతుంది. మిడిల్ యాంగిల్ అంటే 45 డిగ్రీస్. 45 డిగ్రీస్. టోటల్ యాంగిల్ వచ్చేసరికి 90 డిగ్రీస్ కాబట్టి దీని యొక్క యాంగిల్ ఎంత అవుతుంది అంటే 45 డిగ్రీస్ అవుతుంది. సో ఫోర్స్ ఎంతమా? 30 న్యూటన్స్ అని. నెక్స్ట్ లాస్ట్ వన్ చెప్పండి. 20 న్యూటన్స్ ఇంక్లైన్డ్ ఎట్ 20 డిగ్రీస్ టువర్డ్స్ సౌత్ ఆఫ్ వెస్ట్. సౌత్ ఆఫ్ వెస్ట్ అంటే దేనికి మధ్యలో ఉండాలి ఆ ఫోర్స్? టెల్ మీ. South కి west sir. సౌత్ కి వెస్ట్ కి మధ్యలో ఉండాలి. సో సౌత్ కి వెస్ట్ లో ఒక లైన్ డ్రా చేశాను, ఏరో మార్క్ పెట్టాను. 20 న్యూటన్స్. యాంగిల్ ఎంత ఇచ్చారు? 20 డిగ్రీస్ ఉంది. సో 20 డిగ్రీస్ అనేది సౌత్ వైపు ఉండాలా, వెస్ట్ వైపు ఉండాలా? West sir. వెస్ట్ వైపు, ఎందుకంటే సౌత్ ఆఫ్ వెస్ట్. సో కాబట్టి ఇక్కడ 20 డిగ్రీస్ అనేది ఉండాలి. సో ఈ డయాగ్రామ్ డ్రా చేయగలిగితేనే మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళగలుగుతాం. ఈ డయాగ్రామ్లో మీరు ఏదైనా పొరపాటున యాంగిల్ అనేది ఒకవైపు పెట్టబోయి ఇంకో వైపు పెట్టారు అంటే మీ యొక్క ప్రాబ్లం మొత్తం రాంగ్ అయిపోతుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్లో డయాగ్రామ్ డ్రా చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అర్థమైంది కదా? నార్త్ ఆఫ్ ఈస్ట్ అన్నాను. ఆఫ్ తర్వాత ఈస్ట్ ఉంది కాబట్టి 35 డిగ్రీస్ పెట్టుకున్నాం ఈస్ట్ వైపు. నెక్స్ట్ టువర్డ్స్ నార్త్ అంటే నార్త్ వైపుకే వెళ్ళిపోయాం. టువర్డ్స్ నార్త్ వెస్ట్ అన్నాడు. నార్త్ వెస్ట్కి మధ్యలో ఉన్నటువంటి ఫోర్స్. నెక్స్ట్ 20 న్యూటన్స్ ఇంక్లైన్డ్ 20 డిగ్రీస్ టువర్డ్స్ సౌత్ ఆఫ్ వెస్ట్. ఆఫ్ తర్వాత వెస్ట్ ఉంది కాబట్టి వెస్ట్ వైపు 20 డిగ్రీస్ పెట్టుకున్నాం. ఇక్కడ కూడా ఈ యొక్క డైరెక్షన్స్, ఇటు నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్,
ఇది గుర్తు అవ్వాలి. న్యూస్ అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? డిటర్మైన్ ద మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ద రిజల్టెంట్ ఫోర్స్. సో రిజల్టెంట్ ఫార్ములా ఏంటమ్మా? ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా హెచ్ స్క్వేర్ ప్లస్ సిగ్మా వి స్క్వేర్. అండ్ డైరెక్షన్ అంటే థీటా ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఆఫ్ సిగ్మా వి బై సిగ్మా హెచ్ అనమాట. సిగ్మా వి బై సిగ్మా హెచ్. నౌ క్యాలిక్యులేట్ సిగ్మా హెచ్. సిగ్మా హెచ్ ఫస్ట్ ఫోర్స్ ఏం తీసుకుంటాం? 25 న్యూటన్స్ తీసుకుంటాం. సో 25 న్యూటన్స్కి ఏమవుతుందో చెప్పండి. 25 న్యూటన్స్ రైట్ సైడ్ యాక్ట్ అవుతుందా, లెఫ్ట్ సైడ్ యాక్ట్ అవుతుందా? చెప్పాలి మురారి. మృదిని, తన్వీర్, ఏంటండి?